రేవంత్ రెడ్డి పుణ్యమాని భారత్ పరువు తెలంగాణ పరువు అంతర్జాతీయంగా మసకబారింది. ప్రపంచ సుందరి పోటీలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అయినా అందాల పోటీలు అబాస పాలయ్యాయి. అవమానం జరిగిందంటూ మిస్ ఇంగ్లాండ్ అర్ధాంతరంగా తన దేశం వెళ్లిపోయింది. తడిసిన వడ్లు కొనడం సాధ్యం కాదు, గురుకులాల సమస్యలు పరిష్కరించడం చేత కాదు. అందాల పోటీల చుట్టూ సీఎం మంత్రులు తిరిగారు. అందాల పోటీల ప్రచారంలో సీఎం మంత్రులు ఫోటోలు ఎందుకు? సీఎం 6 సార్లు అందాల పోటీలకు వెళ్తారా? పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ విల్లా మ్యాగీ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తనను వ్యభిచారిలా చూశారని వాపోయింది. ఇదేనా అతిథులకు ఇచ్చే గౌరవం? ప్రపంచ దేశాల్లో మన పరువు పోయింది. మన మహిళలకు అగౌరవం జరిగితే చూస్తూ ఊరుకుంటామా? ఆమెకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం ఇస్తారు? కేసీఆర్ హయాంలో మహిళలకు గౌరవం లభించింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చాము. అందాల పోటీల తరహాలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలను దిగదార్చే పనులు చేయలేదు. తెలంగాణ పరువు తీసే పనులు ఇప్పటికైనా మానండి. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ఘటనపై మహిళా లోకం కూడా స్పందించాలన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. భారతదేశం యొక్క పరువు, తెలంగాణ యొక్క పరువు, హైదరాబాద్ పరువు ఈరోజు ప్రపంచంలోనే పోయిందని చెప్పక తప్పదు. అట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చాలా బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా వస్తున్నారంటే స్వాగత తోరణాలు ఎట్లా పెట్టుకుంటాం? మన దేవుళ్ళ ఫోటోలో లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన బతుకమ్మనో బోనాలనో పెట్టుకుని మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయడానికి, మన సాంప్రదాయాల్ని వాళ్ళకి తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో జరిగిన విచిత్రం ఏంటంటే, 3 ఫోటోలు మాత్రమే వేలాడదీసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అందులో, గవర్నర్ బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది అందులో, పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది అందులో. దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు, అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట. మొన్న చెప్పినాం, అందాల రాసులు కాదు ధాన్య రాసులు ఉన్నాయాడ చూడండి అని చెప్పినాం. ధాన్యం తడిచిపోతుంటే సోయలేదు మీకు. అందాల రాసులు ఎమ్మడి తిరుగుతా ఉన్నారు. మంత్రుల వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతా ఉన్నారు. అవసరమా? ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? మీకేం పని లేదా? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా? ఎందుకు వాళ్ళ పోటీలలో, వాళ్ళ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు? సరే పాల్గొన్నారు, గౌరవం ఇస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఏం జరిగింది? ప్రపంచంలో పరువు పోయింది, ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ప్రపంచ దేశాలు చదివే ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఎంత బాధతో ఇచ్చినారు, ఎంత ఆక్రోశంతో ఇచ్చినారు. ఐ వాజ్ ఎక్స్‌ప్లాయిటెడ్. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ప్లీజ్ హోస్ట్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు ఫీల్ లైక్ ప్రాస్టిట్యూట్ యాజ్ షీ స్లామ్స్ అవుట్డేటెడ్ షో. పాతకాలం నాటి కార్యక్రమాలు చేసినారు, మార్పు ఉంటది అనుకున్నా, కానీ మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసిరని. ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంత దురదృష్టకరమైన మాట ఒక మహిళ మన గురించి మాట్లాడింది అంటే, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్నుస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఎంత ఘోరంగా వారి స్టేట్మెంట్ లో ఉన్నది, వారి ఇంటర్వ్యూలో ఎంత ఘోరంగా మాట్లాడింది. ఆట బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నారు. డూ వి డూ దిస్? మన ఇంట్లో పిల్లలతో, మన ఆడవాళ్ళతో ఇట్లాంటి పనులు చేపిస్తామా? పెట్టుబడులు వస్తాయని చెప్పినారు. నీకు నువ్వే తెలంగాణ పరువు తీస్తేవి, నీకు నువ్వే తెలంగాణ నష్టాల్లో ఉందని చెప్తేవి, నీకు నువ్వే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తేవి. మీకు మీరే ఇట్లా మాట్లాడిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఆట బొమ్మల్ని ఆడించినట్టు మమ్మల్ని ఆడించినారని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. 24 ఏళ్ళ అమ్మాయి. కొందరిని హ్యాపీగా ఉంచడానికి యువకులను ఒక టేబుల్ మీద కూర్చోబెడితే 2 పోటీదారులను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళను అలరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంత దుర్మార్గంగానా? ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు బ్యూటీ ఆఫ్ పర్పస్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడితే బోరింగ్, యు ఆర్ బోరింగ్ అంటే వాట్ ఈస్ బోరింగ్? ఎంత రాత్రి అయినా ముఖం మీద చిరునవ్వుతో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ, వాళ్ళకి ప్రతి మాట్లాడే మాటకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ, వాళ్ళని అభినందించుకుంటూ వీళ్ళ రోజంతా గడపాలట. సో ఇంత నికృష్టమైన రిసీవింగ్ నేను ఉంటుందని నేను ఊహించలేదు. నన్ను ఒక వ్యభిచారిగా చూస్తున్నారని నేను భావించినాను. అందుకే నేను వదిలి వచ్చేసిన అని చెప్పి వారు ది సన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు నిర్వాహకులు. అసలు ప్రపంచ అంటే విశ్వసుందరి పోటీలలో పాల్గొనేది ఎవరు? ఆ దేశాలలో ఆ దేశం యొక్క ఆ మిస్
కంట్రీ, ఆ మిస్ కంట్రీ, మిస్ ఇంగ్లాండ్ కావచ్చు, మిస్ ఆఫ్రికా కావచ్చు, ఎవర్ ఇట్ ఈస్, ఆ దేశంలో మిస్గా గెలుపొందిన వాళ్ళని ఇక్కడ పార్టిసిపెంట్గా పిలుస్తారు. దట్ ఈస్ ప్రోటోకాల్, దట్ ఈస్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఏం జరిగింది, మిస్ ఇంగ్లాండ్ తను పక్కకు తప్పుకుంటున్నాను ప్రకటించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం? విన్నర్ పక్కకు తప్పుకుంటే రన్నర్ని తీసుకొచ్చి పెట్టారు, వెంటనే రిప్లేస్ చేసినారు. అంటే దీనివల్ల ఏం జరిగింది, 109 దేశాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ అవమానించినారు. అంటే ఆ దేశాల్లో గెలుపొంది వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానించే విధంగా ఈరోజు మిస్ ఇంగ్లాండ్ని రిప్లేస్ చేస్తూ అక్కడ రన్నర్ని తీసుకొచ్చి ఈరోజు పోటీలో పెట్టినారంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మిగతా పార్టిసిపెంట్స్ అందరినీ కూడా అవమానించే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.